హలో హాయ్ అండి. మోమోస్ని మనం ఇంట్లో చేసుకునే విధానం ఎలాగో చూద్దాం. మోమోస్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. బయట మోమోస్ కొనుక్కొని కంటే మన ఇంట్లో చేసుకుంటే హెల్తీగా ఉంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి అని అంటే ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, గరం మసాలా, సాల్ట్, ఆనియన్, కారం, క్యాబేజీ. ఈ మిక్సీని మనం చికెన్ని మిక్సీ పట్టుకున్నట్లయితే చక్కగా మంచిగా వస్తుందండి. దాన్ని పక్కన పెట్టుకొని తర్వాత చపాతీ పిండి కానీ మైదా పిండి పిండి కానీ తీసుకొని బాగా కలుపుకొని బాగా మెత్తగా కలపాలండి. కలిపి తర్వాత ఆయిల్ వేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం దాన్ని ఉండల్ని పక్కన పెట్టుకొని చిన్న చిన్న పూరీలా చేసుకోవాలండి. చిన్న చిన్న పూరీలా చేసుకొని అన్నీ ఒక చోట పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం చికెన్లో బటర్ వేసి దాన్ని ఉల్లిపాయలు, క్యాబేజీ, తర్వాత సాల్ట్, జీలకర్ర పౌడరు, ధనియాల పౌడరు, అల్లం వెల్లుల్లి ఇవన్నీ కూడా వేసి బాగా కలపాలండి. ఇవన్నీ వేసి బాగా కలపడం వల్ల మంచి రుచికరంగా మారుతుంది ఆ స్టఫ్ అంతా కూడా. ఆ తర్వాత దాన్ని చిన్న చిన్న ఉండలాగా మనం చేసుకొని ఈ చపాతీల్లో ఒక్కొక్క ఉండని తీసుకొని అలాగా చిన్న మడతల కింద అంటే కుచ్చుల్లా పెట్టుకొని ఆ పైన కొంచెం ఎక్సెస్ ఇదంతా కూడా తీసేసి పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత ఒక కడాయిలో ఫ్రూట్ బాస్కెట్ అది వేసుకొని దాన్ని ఒక్కొక్కటిగా సర్దుకోవాలి. సర్దుకున్న తర్వాత మనకి 10 నుండి 15 నిమిషాల వరకు దాన్ని బాగా కుక్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మనం సర్వ్ చేసుకోవడమేనండి. రుచికరమైన మోమోస్ రెడీ అయిపోయినాయి. దాన్ని టమాటా సాస్తో తింటే కనుక చాలా టేస్ట్గా ఉంటాయి. తర్వాత లైక్ చేయండి, మీ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్ యూ సో మచ్.